అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో బైబిల్లో కొన్ని మిస్టేక్లు ఉంటాయని నేను చదివి చూపించుకుంటూ వస్తున్నా. దయచేసి ఎవరు కూడా తప్పుగా ఆలోచించకండి. క్రైస్తవ సోదరులు కూడా అపార్థం చేసుకునకండి. మిమ్మల్ని దుఃఖపరచాలని, మిమ్మల్ని బాధపరచాలని, మీ మీద ఏదో దోషం ఉన్నట్టు నేను ఈ వీడియో చేయకొచ్చిన. రియాలిటీ ప్రజల మధ్యకు తీసుకుపోవాలని ఈ వీడియో చూస్తున్నా. దయచేసి ఈ వీడియో చూసేటి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది హిందువులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు. బైబిల్లో చాలా మిస్టేక్లు ఉంటాయి, చాలా హిందూకు వ్యతిరేకంగా ఉంటాయి. దయచేసి మీరు ఆలోచించండి. సో నేనేం చెప్తున్నానంటే, సాతానుడు దేవుడు ఇద్దరు ఈ బైబిల్ క్యారెక్టర్లలో ఉంటారు. దీంట్లో ఇద్దరు ఉంటేనే ఈ బైబిల్ కథ నడుస్తుంటుంది. అంటే సాతానుడు చెడుపుతుంటాడు, దేవుడు కడుతుంటాడు. ఇట్లా వీళ్ళిద్దరే నడిపిస్తుంటాడు ఈ బైబిల్ని. సో దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎట్లా జరిగింది నేను చూపిస్తా. సో అంతకుముందు మన పల్లెటూరులో కానండి, పాస్టర్లు చూడండి ఎంత భయంకరంగా ఈ పనులు చేస్తున్నారో. తాళిబొట్లు కూడా తెంపేస్తున్నారు. స్త్రీలను రండల్లాగా చేస్తున్నారు, అంటే బొట్టు తీసేస్తున్నారు, తెల్ల సీరలు కట్టుకునేలా అంటున్నారు. సో చాలా భయంకరమైన అసహ్య కార్యాలు చేస్తున్నారు. మన హిందువులని క్రిస్టియానిటీగా మార్చాలని అంటున్నారు. దయచేసి హిందువులైన వాళ్ళు హిందువుగా ఉండాలి, క్రిస్టియానిటీ ఉన్నవారు క్రిస్టియానిటీగా ఉండండి. ఎవరి మతాలు వాళ్ళు గౌరవించండి. అంతేగాని క్రైస్తవులు హిందువుల జోలికి వచ్చి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలకని మొక్కుతారని చెప్పి వాళ్ళని మత మార్పిడి చేయకండి. సో నేను స్క్రీన్ పైన ఫోటో చూపిస్తున్నా. ఈ ఫోటో చూడండి. ఒక తాళిబొట్టుని కట్ చేస్తున్నాడు. అంటే తాళిబొట్టు ఎంత విలువైంది హిందువులకు. సో అంతే హిందూ దేవుళ్ళు దేవస్థానాలు కూడా అంతే విలువైనవి. మా పద్ధతులు మేము చేసుకుంటున్నాము, మేము విగ్రహాలకు మొక్కుతున్నాము, రాళ్ళకు రప్పలకు మొక్కుతున్నామని మమ్మల్ని కించపరుస్తున్నాడు. మా హిందువులని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి నేను ఎంత జ్ఞానవంతుని కాదు, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే తప్పు, తాళిబొట్టు కత్తిరించేది తప్పు కదా, భారతీయుని క్రిస్టియానిటీగా చేసేది తప్పు కదా. యేసుక్రీస్తు ఒక మోసం చేశాడు, వస్తా అని చెప్పి ఆయన రాలేకపోయాడు. నేను చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు రాడతని. ఎవరైతే యేసుక్రీస్తు వస్తాడని చెప్తున్నారు కదా, వాళ్ళు చనిపోతారు, కానీ యేసుక్రీస్తు రాడు. దయచేసి దేవుడు సైతాను కలిసే ఉంటారని చెప్పడానికి కొన్ని రుజువులు బైబిల్లో నేను చదివి చూపిస్తా. సో లేకపోతే నేను చెప్పిన మాట అబద్ధమవుతుంది. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుతా. చూడండి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండున చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సాతానుడు వచ్చి ఈ యోబు అనే వ్యక్తి ఉంటాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. ఈ యోబు అనే వ్యక్తి భయభక్తులుగా ఉంటాడంట దేవునికి. ఉంటే ఈ సైతాన్ వచ్చి చూస్తూ ఉంటాడు, పైనుండి వచ్చి దేవుని వద్ద నుండి వచ్చి దేవుని వద్ద కలుసుకుంటూ తిరుగుకుంటూ ఉంటుంది సైతాన్. సో అప్పుడు దేవుడు ఏమంటున్నంటే, నా సేవకుడు ఆయన యోబు సంగతి నీకు తెలుసా అంటే అడుగుతాడు. తెలుసు, అతని సంగతి నీకు తెలియదు, అతనికి నువ్వు కంచె చేసినావు చుట్టుముట్టు, అందుకే అతడు నేను అతన్ని ముట్టలేకపోతుండా, నువ్వు అతనికి దూరం అయితే నేను అతన్ని నాశనం చేస్తా అంటదంట. సో దయచేసి మీరు ఆలోచించండి. అక్కడ ఆదాము అవ్వకు కూడా దేవుడు ఒక పండు పెట్టిండు. ఆ పండు తిననీకే అధికారం ఎవరిచ్చిండు? సైతాన్ని ప్రేరేపించనీకే దేవుడే అధికారం ఇచ్చిండు. దేవుడు అధికారం ఇవ్వకపోతే ఆ అవ్వ వచ్చి వాళ్ళని మోసపరచకుండే. సో ఇక్కడ దేవుడే అధికారం ఇచ్చిండు యోబుని నాశనం చేయనీకే. యోబుని దేవుడు అధికారం ఇస్తేనే సైతాన్ వచ్చి యోబుని నాశనం చేసి పడేస్తుంది. మళ్ళీ దేవుడు అతనికి 2 అంతలు ఇస్తాడు. సో ఇది ఒక కట్టుకథల్లాగా ఉంటాయి, ఒక కథల్లాగా ఉంటాయి. నేను చెప్పేది ఏమిటంటే, సాతానుడు దేవుడు ఇద్దరు కలిసి జనులను మోసం చేస్తుంటారు. పండు పెట్టింది దేవుడే, కానీ అక్కడ పండు పెట్టడం లేకుండే కదా. ఆ పండు పెట్టడం వలన అంత సమస్య వచ్చింది కదా. ఆదాము కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏమైందంటే, ఎవరి మాట నమ్మాలి? కొత్తగా ఆదాము జన్మించిండు, ఎవరి మాట నమ్మాలి? సైతాన్ మాట నమ్మాలా, దేవుని మాట నమ్మాలా? ఒకరేమో తిను అంటున్నారు, ఇంకొకరేమో తినక అంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఆదాము అవ్వని ఆట ఆడిపించినట్లు చేసిండ్రు. సో దయచేసి ఆలోచించండి. ఆదాము ఇక్కడ తెలియక అక్కడ తెలియక పండు తిన్నాడు. పండు తిన్న రోజునే దేవుడు ఏం చేసిండు? వాళ్ళని ఆ తోట నుండి ఎలగొట్టేసిండు.
సో దయచేసి మీరు ఆలోచించండి. మన హిందుతనం అంత గొప్పతనం ఎక్కడ లేదు. హిందుత్వంలో చాలా మర్యాద గౌరవం ఉంటాయి. దయచేసి ఈ మతాన్ని ఇడిసిపోయినారంటే మీ తాళిబొట్టలను కట్ చేస్తారు, మీ మతాలని దూషిస్తారు, మన విగ్రహాలను దూషిస్తారు, బొట్టు తీసే అంటారు, అన్నీ తీసే అంటారు, రండల్లాగా తయారు చేస్తుంటారు. సో దయచేసి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు జై హింద్, వందే మాతరం.